పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నిన్న పోతూ సునీల్ రావు చరిత్ర నాకు రాజేందర్ రావు అన్నకు తెలిసినంత చరిత్ర ఇక్కడ ఉన్న ఎవరికి తెలియదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మంగమ్మతో ఉన్నవారు. రాజేంద్ర అన్న ఎంత మాట్లాడో అంతకంటే ఒక అటో ఇటో నాకు మొత్తం తెలుసు. కానీ నాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి నేను ఇవాళ మాట్లాడలేకపోతున్నా. నేను మాట్లాడితే కూడా సునీల్ రావు ఇలాంటి వాడు అని మీరు ఇంత పెద్ద రాసుకునేది అంత పెద్ద మ్యాటర్ ఉంది. అయినా పోనీ ఇష్టపెడుతున్నా. కేవలం ఈరోజు నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే గంగుల కమలాకర్ లాంటి వ్యక్తి, నువ్వు ఏ వ్యక్తిని అయితే చూసుకొని బండి సంజయ్ని చూసుకొని ఇలా పోతున్నావో అటువంటి బండి సంజయ్ని 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు చిత్తుగా ఇచ్చిన చరిత్ర గంగుల కమలాకర్ గారిది. నువ్వు ఇదే బండి సంజయ్ ఇంకా 40 సార్లు పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎదుర్కోవడం నేను కంఠపదంగా చెప్తున్నా. అటువంటి వ్యక్తిని పెట్టి నువ్వు పోయే ముందు ఇది అది అని చూస్తే చిన్న మోరికాన్ని మొదలు పెడితే పెద్ద బిల్డింగ్ దాకా నువ్వు ప్రతి దాంట్లో అవినీతి పడు చెప్పుకోవాలంటే ఒక లక్ష్యం వెళ్తాయి. అలాంటి వ్యక్తి నువ్వు ఇలా గంగుల కమలాకర్ గురించి మాట్లాడతావా? పోయేవాడివి 3 రోజుల తర్వాత పోవాలి అంటే 3 రోజుల తర్వాత నేను చెల్లని రూపాయి అనుకొని ఈరోజు పదవి వెళ్ళినప్పుడు పోయాను. చలో పోయినా పదవిలో పోయాను. కనీసం 1/25% కార్పొరేటర్ తీసుకుపోయినప్పుడు నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు నీ ఎంబడి నీ డివిజన్లో మీ మిస్సెస్ ప్లేస్లో చేసేవాడు తోటి కార్పొరేటరు, ఆయనకి ఎండోడు పాప ఒక అమ్మాయికి ఒక సంతకం తప్ప ఎలాంటి పవర్ లేనటువంటి కార్పొరేటర్ నీ చేతుల కింద ఉండే వారిని వారికి నువ్వు. ఇంకొకరు ఇండిపెండెంట్ అంటే ఆ లెక్కలు వేయనైతే మేము కూడా ఎప్పుడు లెక్కలకే తీసుకోలేదు. అలాంటి వాడు పట్టుకుపోయిన చరిత్ర నీది. నువ్వు ఇలా గంగుల కమలాకర్ గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడెక్కడ అవినీతి చేసినావు, ఏం చేసినావు? నిన్న పోతూ కార్పొరేటర్లు అందరూ మందు కోసం అని చెప్తావా? నేను నిన్న సాయంత్రం ప్రెస్లో వాట్సాప్లలో సునీల్ రావు వెంబడి 10 మంది 12 మంది 15 మంది కార్పొరేటర్ పోతుంటే హూటిన ఎవరికి ఫోన్ చేసుకోకుండా ప్రతి ఒక్కరం సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు 2 గంటల వరకు నువ్వు మాతో ఉంటావు. పొన్నం ప్రభాకర్ అటువంటి గొప్ప వ్యక్తి అంటే ఈరోజు ఒక మంత్రి ఆయన బోయినపల్లి వినోద్ కుమార్ పొగుడతాడు. నువ్వు 450 కోట్లు బండి సంజయ్ తీసుకొచ్చినట్టవా? నువ్వే మాత్రం మమ్మల్ని పక్కన కూర్చున్నట్టుకొని ఎన్నోసార్లు బండి సంజయ్ అది ఇది పొన్నం ప్రభాకర్ మమ్మల్ని వాడుకొని బండి సంజయ్ మాకు ప్రెస్ మీట్ పెట్టిండు, రమ్మంటుండు, భోజనానికి రమ్మంటుండు అని నువ్వే అన్నాడు. దండం పెట్టి అని అరేంజ్ చేసి మమ్మల్ని అప్పటికి మమ్మల్ని ఒక గొర్రెలా మేఘలా వాడుకున్నావు. ఈరోజు నేను చెప్తున్నా, డిప్యూటీ మేయర్ గారు నిన్ను ప్రశ్నించిన రోజు మా బలం చేసుకొని నువ్వు కరిమేళకి వచ్చినావు తెలుసా? బండి సంజయ్ ₹1 కూడా తీసుకురా నువ్వే చెప్పినావు. ప్రతి ప్రెస్ మీట్లో చెప్పినావు. ఏ రోజైతే నువ్వు స్మార్ట్ సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన చేసినారు. ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2016-17 8 లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది. 2017 8 లక్షల రూపాయలు, 2018లో 1 కోటి రూపాయలు, 2019లో 6 కోట్ల రూపాయలు. అంటే 2017లో వారు పార్లమెంట్ సభ్యులు కాదు. మరి వారు పార్లమెంట్ సభ్యులు కాకముందే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిందా లేదా అనేది మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు మీ ప్రభుత్వం అప్పుడు రాలేదని చెప్పింది నువ్వు, ఈరోజు వచ్చిన అంటే రోజుకొక రంగం మారుతుంది ఏంది? సునీల్ రావు గారు మీరు నాకంటే పెద్ద గొప్ప కాదు, మీరు కూడా మారే కార్పొరేటర్ గెలిచిన వాళ్ళే. మేమందరం ఎన్నుకుంటే గంగుల కమలాకర్ ఆశీర్వాదం ఉంటే ఇలా కేటీఆర్ ఆశ ఉంటే సీఎం కేసీఆర్ గారు ఆ రోజున సీఎం కేసీఆర్ ఉంటే ఇలా నువ్వు కుర్చీలో కూర్చున్నావు. 3 రోజులైతే దిగిపోతాను. ఈ రోజు మేము అసలు బండి సంజయ్ 3 రోజులైతే దిగిపోతే బండి సంజయ్ నువ్వు ఇలా తీసుకున్నావు. నిన్న మాట్లాడుతూ కార్పొరేటర్లు అది ఇది అని మాట్లాడినట. నిన్న కార్పొరేటర్ అంటే మీ కార్పొరేటర్ అంతా చురుకని అయిపోయిందా? నేను కౌన్సిల్లో బీజేపీ వాళ్ళు కొత్త కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన రోజు మేము కవచంలో కాపాడుకున్నాను. నేను కవచం లెక్క మాట్లాడుకున్నాం. నువ్వు ఏది మాట్లాడినా మా మహిళా కార్పొరేటర్ కానీ మేము కానీ ఖాళీ సప్పట్లు కొట్టుకుంటూ ప్రతిదాన్ని మేము ఏం చేసినా తీర్మానం దాకా చేసినాం. ఈరోజు 3 రోజులైతే నువ్వు చెల్లని రూపాయి నువ్వు ఇలా గంగుల కమలాకర్ మాట్లాడుతున్నావా? ఎవరు సునీల్ రావు గారు చెప్తున్నా, నేను దేనికైనా వస్తా, నేను మాట తక్కువ పని ఎక్కువ అది. రేపటి నుండి నిన్ను ఏ గల్లీలో ఎక్కడ కూడా తిరగకుంటే బాధ్యత మా టీఆర్ఎస్ కార్యకర్తది. మా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం ప్రారంభించేటోళ్ళు మేము చెప్తున్నాం కదా. రాబోయే రోజులలో గంగుల కమలాకర్ కాన్వాయ్ కానీ గంగుల కమలాకర్ తిరిగే విధానం కానీ గంగుల చేపట్టే కార్యక్రమాలు కానీ నీ సెంట్రల్ మినిస్టర్ కంటే ఎక్కువ నీ రాష్ట్ర మినిస్టర్ కంటే ఎక్కువ చేసి చూపిస్తాం. చూడండి రాబోయే వాళ్ళు అంతే.
థ్యాంక్ యూ ఆల్.